హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ లివింగ్ బెటర్ భామోక్ అండి. ఈరోజు వచ్చి అలసందలతోటి నేను వడలు చేస్తున్నాను. ముందుగా ఇవి మనం ఒక 2 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత నేను గ్రైండరే ప్రిఫర్ చేస్తాను. సో గ్రైండర్లో కొంచెము కచ్చపచ్చగా నలిగితే ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది కదా. సో అందుకే నేను గ్రైండరే యూజ్ చేస్తాను. సో ఇదేంటంటే మనం వితౌట్ వాటర్ వేస్తాం కాబట్టి సో మధ్య మధ్యలో అలా మనము తిప్పుకుంటూ ఉండాలన్నమాట. కిందది పైకి పప్పు అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో చాలామందికి ఏంటంటే ప్రాబ్లమ్ గ్రైండర్ వేయాలి, దాన్ని తీయాలి, కడగాలంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో నాకెందుకో ఇది చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. సో అందుకే నేను ఎక్కువ గ్రైండరే యూస్ చేస్తాను. సో అట్లా తీసేసుకున్న తర్వాత ఇలా వాటర్తో వాష్ చేసేసుకుంటే సో చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. తర్వాత ఇంకా షింక్ కింద ఎలాగో కడిగేసుకుంటే అయిపోయాయి అంతే. సో ఇలా మనము ఈజీగా తీసేసుకోవచ్చు గ్రైండర్ అనేది. సో ప్రాబ్లమేటిక్ అనేది ఉండదు. సో నేను వచ్చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకున్నాను. సో ఫస్ట్ ఆయిల్ పోసేయకుండా ఏంటంటే ఒక్కోసారి మనకి గారె అనేది అడుగున అండుకుపోతుంది, పెనం సరిగ్గా కాకపోయినా ఆయిల్ హీట్ ఎక్కకపోయినా కూడా అలా అవుతుంది కదా. సో అందుకని ముందు కొంచెంసేపు వెయిట్ చేద్దాము. ప్యాన్ని వెయిట్ చేసిన తర్వాత వచ్చేసి నేను ఆయిల్ పోస్తాను. అంతలోపల నేను అంటే ఆ పిండికి సరిపడగా ఆనియన్స్ కట్ చేసుకున్నాను, కొత్తిమీర వేసుకుంటున్నాను, అలాగే పచ్చిమిరపకాయలు అంటే స్పైస్ లెవెల్ ఎలా మీరు ఎంత ఎక్కువ వాడుకుంటారో అంత పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి మనము అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు మామూలు గ్రైండర్ అప్పుడు వేసేసుకోవచ్చు. లేదు అని అంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అల్లం కూడా వేసేసుకోవచ్చు. దానికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాం. సోడా వేయకూడదు ఫ్రెండ్స్, సోడా వేస్తే మనకి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది అనమాట. సో అందుకని నేను సోడా వేయట్లేదు. సో అలాగే జీలకర్ర వేసుకోవచ్చు, కొంతమంది మిరియాలు కూడా వేసుకుంటారు, టేస్ట్కి బాగుంటుంది అని చెప్పి. సో ఇక్కడ ఇలా వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ మనము పక్కన పెట్టి చెక్ చేసుకుందాము. సాల్ట్ కన్సిస్టెన్సీ సరిపోయిందో లేదో సో అడ్జస్ట్ చేసేసుకొని కొంచెం మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకుంటే సరిపోతుంది. సో నేను ఆయిల్ పోసేసాను. ఆయిల్ వేసేసిన తర్వాత కొంచెం హీట్ ఎక్కిన తర్వాత వెట్ క్లాత్ కానీ లేదా ప్లాస్టిక్ కవర్తో అయినా మనము గారె వేసుకోవచ్చు. కానీ క్లాత్తో ఏమంటే మనకి మంచిగా ఈజీగా వస్తుంది అనమాట. ఇదేంటంటే ఉద్దిబేడలు కాదు కదా. సో బొబ్బర్లకి ఏమవుతుంది అంటే పెచ్చలు అంటే కొంచెం గుల్లగా వేసుకుంటాం కాబట్టి ఒక్కోసారి సరిగ్గా రాదు. సో క్లాత్ మీద ఏంటంటే మనం వాటర్తో తడుపుకోకపోయినా మనకి మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. అందుకని నేను ఇలా వేసి చూపిస్తున్నాను. సో అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే మనకి బాగా వస్తాయి అన్నమాట ఎర్రడాలుగా. సో ఇలాగా చేసుకోవాలి. సో చాలా ఈజీ ఫ్రెండ్స్, ఎక్కువ మనము తడి కూడా చేసుకొని అవసరం లేదు పిండిని. సో ఊరికే జస్ట్ అలా తీసేసుకొని పిండిని రౌండ్ చేసేసుకొని వేసేసుకోవడము చాలా ఈజీగా అయిపోతుంది. వీక్లీ వన్స్ అయితే ఇది చేస్తాను ఫ్రెండ్స్. అంటే చికెన్లోకి చాలా అమ్మీగా బాగుంటుంది, ఇంకా అన్నం కూడా తినబుద్ధి అవ్వదు. అందుకని మోస్ట్లీ ఈవినింగ్ టైం నేను ఇది ప్రిఫర్ చేస్తాను. సో ఉద్దిబ్యాడల కన్నా ఇది కొంచెము మనకి గ్యాస్ అనేది ఉండదు, ప్లస్ మనకి డైజెషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఈ పప్పు ప్రిఫర్ చేస్తాను అనమాట. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చికెన్లో కానీ ఉట్టిగా అసలు మామూలుగా ఉట్టిగానే తినేసేస్తాము మనము ఈ వడలు. సో ఒకసారి చికెన్ తోటి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. సో ఇది ఈరోజు నా వ్లాగ్. మీ అందరికీ నచ్చితే కన్నా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, సారీ, ఇందులో ఏమంటే మనం సోడా వేసామనుకోండి మనకి క్రిస్ప్ అనేది పోతుంది అనమాట ఈ వడలకి. అండ్ పోవడం మనకి క్రిస్ప్ అనేది రాదు, ప్లస్ ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది అనమాట సోడా వేయడం మూలాన. సో అందుకని నేను సోడా దేనికి వేయకూడదు. సో వేడివేడిగా గారెలు ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాను అలాంగ్ విత్ చికెన్ అనమాట. సో మీరు కూడా ఒకసారి దీంతో ట్రై చేయండి, అలసందల వడలు విత్ చికెన్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.